ఓసారి ఓ నల్లజాతి స్త్రీని కలిశాను. ఆమె చాలా పేదది. రోజూ కాయ కష్టం చేసి పొట్ట పోషించుకునేది. కానీ ఆవిడ సంతోషం జయజీవితం అనుభవించే క్రైస్తవురాలు. మరో క్రైస్తవ స్త్రీ ఆమెతో అంది, సరే కానీ నాన్సీ, ప్రస్తుతం నువ్వు సంతోషంగానే ఉన్నావు. అయితే ముందు కాలంలో ఎలా ఉంటుందో అన్న విషయాన్ని కూడా కుదురుగా ఆలోచించాలి మరి. ఉదాహరణకి చూడు, నీకు జబ్బు చేస్తుందనుకో, నువ్వు పని చేయలేకపోతావనుకో, లేకపోతే ఇప్పుడు నువ్వు పనిచేస్తున్న ఇంటి వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతారనుకో, ఇంకెవరూ నీకు పని ఇవ్వరనుకో, లేకపోతే ఇక చాలండి, నాన్సీ గట్టిగా అంది. నేనెప్పుడూ ఇలాంటివి అనుకోను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఏవండి, ఈ అనుకోవడాలే మిమ్మల్ని ఎప్పుడూ మొహం వేలాడేసుకుని ఉండేలా చేస్తున్నాయి. వాటినన్నిటినీ వదిలిపెట్టి దేవుడిపైన నమ్మకం ఉంచండి.